8 అవర్స్ బెడ్ మీద ఉన్నా మార్నింగ్ లేచాక కూడా టైర్డ్‌గా ఉంటుందా? ప్రాబ్లమ్ స్లీప్ డ్యూరేషన్ కాకపోవచ్చు. స్లీప్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. అందులో కీ రోల్ ప్లే చేసే హార్మోన్ మెలటోనిన్. మెలటోనిన్‌ని మన బాడీ న్యాచురల్‌గా నైట్ టైమ్ రిలీజ్ చేస్తుంది. డార్క్‌నెస్ స్టార్ట్ అయ్యాక బ్రెయిన్‌కి సిగ్నల్ వస్తుంది. ఇట్స్ టైమ్ టు స్లీప్. ఇది మన బాడీ క్లాక్‌ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ మన డైలీ హ్యాబిట్స్ మెలటోనిన్‌ని డిస్టర్బ్ చేస్తాయి. లేట్ నైట్ మొబైల్ స్క్రోలింగ్, ల్యాప్టాప్ వర్క్ టిల్ మిడ్‌నైట్, బ్రైట్ లైట్స్ బిఫోర్ బెడ్, లేట్ ఈవినింగ్ కెఫిన్ లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇవన్నీ మెలటోనిన్ రిలీజ్‌ని డిలే చేస్తాయి. రిజల్ట్ ఏమవుతుంది? స్లీప్ లేట్ అవ్వడం, మార్నింగ్ ఫ్రెష్‌గా లేవకపోవడం, డే మొత్తం టైర్డ్‌గా ఉండడం, మూడ్ చేంజెస్ లాంటివి రావడం, క్రేవింగ్స్ ఎక్కువగా ఉండడం. సో స్లీప్ అనేది లగ్జరీ కాదు. ఇట్స్ ఎ బయోలాజికల్ నెసెసిటీ. బెటర్ స్లీప్ కోసం స్క్రీన్ టైమ్‌ని బెడ్ టైమ్‌కి ఒక 1 అవర్ ముందు రెడ్యూస్ చేయండి. సేమ్ టైమ్‌కి పడుకొని సేమ్ టైమ్‌కి లేవడానికి ట్రై చేయండి. బెడ్‌రూమ్‌ని డార్క్ అండ్ కంఫర్టబుల్‌గా మెయింటైన్ చేయండి. లేట్ నైట్ కెఫిన్ అవాయిడ్ చేయండి. రిమెంబర్, గుడ్ స్లీప్ isn't wasted time. It is the time your body repairs, resets and prepare for healthier tomorrow.